సంగారెడ్డిలో 21,000 విలువ గల ఎండు గంజాయి స్వాధీనం. వనదేవతలను 1,35,00,000 మంది దర్శించుకున్నారు మంత్రి సీతక్క. శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం 28వ వార్షికోత్సవ వేడుకలు. సంగారెడ్డిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి డిప్యూటీ సీఎం బట్టి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలంలోని తంగడపల్లి గ్రామ శివారులో కొలువైన శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం 28వ వార్షికోత్సవ వేడుకలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆశ్రమంలో మహాచండీ హోమం, గోపూజ కార్యక్రమంతో మొదలుకొని చివరి రోజు వచ్చే నెల 2వ తేదీ నాడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం వరకు కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి మాట్లాడుతూ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి వారి కృపా కటాక్షం అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని అన్నారు. పాహి మాము శరణు బసవ పాహి మాము శరణు బసవ పాహి మాము శరణు బసవ బసవ. శ్రీ గురుభ్యో నమః. పంచాచార్యభ్యో నమః. కోటి బిల్వలింగేశ్వర మఠము, గురు గంగాధర స్వామి ఆశ్రమం 28వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు 24 తారీఖు పౌర్ణమి నుంచి నిత్యము 1 తారీఖు వరకు చండీ హోమము, తదనంతర భజన, కీర్తన, మా అమ్మవారి యొక్క భాగవతము, నిత్యము కూడా రేపు ఆదివారం రోజు దీక్ష అయాచారాలు ఉంటాయి. మరియు 1వ తారీఖు రోజు చండీ హోమం పూర్ణావతి ఉంటుంది. 2వ తారీఖు విశేషంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవము. ఈ కార్యక్రమం 7 రోజుల వరకు సప్తాహము విధంగా నిత్యము కూడా 7 రోజుల వరకు చండీ హోమం జరుగుతుంది. సమస్త సద్భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి. ఈ చండీ హోమం పాల్గొనేవారు కూడా ఇలా ఫోన్ నంబర్ సంప్రదించి ముందుగానే అందరూ కూడా అందజేయాలని, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సద్భక్తులందరూ గురు గంగాధర శివాచార్య శిష్య బృందం అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సద్గురు గంగాధర స్వామి కృపకు పాత్ర కావాలని అందరికీ కూడా శుభాహ్వానం అందరికీ పలుకుతాం. శుభంభూయాలు. పత్రిక ప్రకటన తేదీ 24/2/2024. శ్రీ జి శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ అండ్ రెజిమెంట్స్, మెదక్ డివిజన్ గారి ఆదేశాల మేరకు కె శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు 24/2/2024 నాడు సంగారెడ్డి ఎక్స్ రోడ్, పాతరెడ్డిపల్లి చౌరస్తా వద్ద గంజాయి అమ్ముతున్న వ్యక్తి, అతని పేరు లచ్చం డియో సింగ్, తండ్రి బిందేశ్వరి సింగ్, బీహార్ రాష్ట్రం, అతనిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 1 కేజీ 60 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సంగారెడ్డికి తరలించారు. ఇట్టి దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ అనిల్ కుమార్, హెచ్సిఎల్కేడబ్ల్యూడి అలీం విఠల్, కానిస్టేబుల్ అనిల్ కుమార్, సతీష్ మోహన్, రామారావు కలిసి పాల్గొన్నారు. జోల్ఫిన్స్, జన్ఫిన్స్ ఇట్టి గంజాయి విలువ రూపాయలు 21,000.
పట్టణంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. గణేష్ గడ్డ వద్ద నుండి కంది సంగారెడ్డి చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు, ఎండల లక్ష్మీనారాయణ, గోదావరి అంజిరెడ్డి, పులిమామిడి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి జనాన్ని బహిష్కరించిన వ్యక్తి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గానికి వస్తారు? అతను ఫకీర్, ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. గత 2 రోజులుగా గాంధీ భవన్ లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం. రేవంత్ రెడ్డి, అసలు నువ్వు ఏ పార్టీకి అధ్యక్షుడివి? 17 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది. అందుకే బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మీరు పని చేశారు, కానీ బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోదు. తెలంగాణ 17 స్థానాల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుంది. పిచ్చి వాళ్ళ మాటలు నమ్మకండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గానికి ఏం పని చేయలేదు. సంగారెడ్డికి వచ్చిన నిధులతో సిద్దిపేట అభివృద్ధి చేసుకున్నాడు హరీష్ రావు. గత ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి ఎన్నో మాయమాటలు చెప్పాడు. గాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీ కావాలంటున్నారు జనం. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలను గెలిపించి మోదీకి బహుమతిగా ఇద్దాం అని అన్నారు. ఆత్మీయ కుటుంబ సభ్యులు, కంది గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలంకృతం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ सियावर रामचंद्र की पार, फिर एक बार, अब की बार 400 पार, अब की बार, अब की बार, अब
की बार अब की बार अब की बार अब की बार भारत माता की లేకపోతే సదాశివపేట దాకి అని ఒక్కరోజు దరఖాస్తు ఇచ్చిండా? ఒక్కసారి అప్లికేషన్ ఇచ్చిండా? పట్నంలో కూర్చొని రోజు మమ్మల్ని తిట్టేందుకు ఓ దుకాణం పెట్టుకున్నాడు జగ్గారెడ్డి. అయ్యా జగ్గారెడ్డి, నిన్ను సంగారెడ్డి ప్రజలు వద్దనుకొని మొన్ననే పంపించిర్రు. నువ్వు బహిష్కరించుడు కాదు, వాళ్ళే నిన్ను బహిష్కరించిర్రు. ఇక నీకు సంగారెడ్డి వాళ్ళు మళ్ళీ ఓట్లేస్తారని నేను అనుకుంటలేను. అందుకని నువ్వు చేసినటువంటి తప్పులకి ప్రజల నుంచి ప్రాయశ్చిత్తం జరగాలంటే మీ పార్టీ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మీకు చేతనైతే మియాపూర్ నుంచి పటాన్ చెరువు దాకా 14 కిలోమీటర్లు కొత్త మెట్రో వేస్తామని ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. నీకు పరపతి ఉంటే మీ ముఖ్యమంత్రి దగ్గర నీకేమన్నా ఒక పైసా చెల్లుబాటు అయ్యేది ఉంటే పటాన్ చెరువు దాకా వచ్చే మెట్రోని సంగారెడ్డి చౌరస్తా దాకా తీసుకొచ్చి నీ పౌరుషం చూపెట్టాలి తప్ప ప్రజల్ని భయపట్టిస్తా అంటే ఎవడు భయపడ్డాడు. అది జగ్గారెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి. 27 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎక్కడ అవినీతి జరగలేదు. సారా అమ్ముకోలే, లిక్కర్ అమ్ముకోలే, కుటుంబ సభ్యులకి మంత్రి పదవులు ఇవ్వలేదు, ప్రాజెక్టులు కడతామని కమిషన్ల కోసం ప్రాజెక్టులు కూడగొట్టలేదు. కానీ ఢిల్లీలో ఆయన గెలిచిండు, నీతి కోసం గెలిచిన, అవినీతిని ఊడుస్తామని గెలిచిండు కేజ్రీవాల్ అనే ఒక ముఖ్యమంత్రి. ఆ కేజ్రీవాల్ ఇలా కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలలో పొత్తు పెట్టుకొని ఇండియా కూటమిలో పోటీ చేస్తుండు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇలా కేజ్రీవాల్ ఎవరితో దోస్తాను చేస్తాడు? తెలంగాణకు వస్తే కేజ్రీవాల్ చంద్రశేఖర్ రావు గారి ఇంటికి వస్తాడు, చంద్రశేఖర్ రావుతో కలిసి పువ్వు తింటాడు. అంటే కేజ్రీవాల్ కేసీఆర్ దోస్తులా, బీజేపీ బీఆర్ఎస్ దోస్తులా? ఒక్కసారి సమాజం ఆలోచించాలి. కేజ్రీవాల్ కూడా అవినీతి లేని పాలన ఇస్తా అని చెప్పి లిక్కర్ కుంభకోణం చేసిండు. రేపో మాపోయం అవుతుందని నేను చెప్తలేను సుమా, పేపర్లలో వార్తలు వస్తా ఉన్నాయి. నేను మీ లెక్క పేపర్లు చూసిన. కేజ్రీవాల్ దోస్తు ఎవరు? ఇక్కడ కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారి దోస్తు. కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు? ఇండియా కూటమిలో ఉన్నాడు. ఇండియా కూటమిని నడిపించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్, కేజ్రీవాల్, కేసీఆర్ వీళ్ళంతా కలిసి పనిచేస్తుంటే ఈయన కూర్చున్న రేవంత్ రెడ్డి ఏమంటుండు? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి. రోజు ఇదే రాయింద్రని పేపర్ వాళ్ళకి, టీవీలకి ఎజెండా ఇస్తున్నాడు. అందుకని నేను మీ ద్వారా సంగారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా, కేజ్రీవాల్ గారు ఇండియా కూటమిలో ఉన్నాడా లేడా? ఉన్నట్టయితే కేజ్రీవాల్ కి కేసీఆర్ గారికి మధ్య ఉంటే కేజ్రీవాల్ దోస్తు కేసీఆర్ అయితే కాంగ్రెస్ తోటి కలిసి ఉందా, బీజేపీ తోటి కలిసిందా? ఒకసారి ప్రజలారా ఆలోచించాలి. గవేదో అమ్మే దాంట్లో మనందరితో బతుకమ్మ నాడిచ్చిరు, మనం కూడా నమ్మినాం. బతుకమ్మ మన సాంప్రదాయం, మన పండుగ. చెల్లె బతుకమ్మ ఆడుతుందంటే మంచిగా ఉంది అనుకున్నాం. చెల్లె బతుకమ్మలు బంద్ చేసింది. ఏం ఆడుతుందో మా అక్కయ్యలకు అందరికి తెలుసు. ఢిల్లీకో ఏం చేసిందో మనం అందరం చూసినాం. అది కోర్టు ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడవద్దు. పెద్ద కోర్టు, సుప్రీంకోర్టు చూస్తుంది కాబట్టి ప్రజలారా ఆలోచించుంది. చెల్లె చూస్తే మంచిగా ఉంది, బతుకమ్మ ఆడితే మంచిగా ఉందంటే చెల్లె ఢిల్లీలో పోయి ఇంకో దందా చేస్తా ఉంది. అందుకని ప్రజలారా ఆలోచించుంది. ఆ దందాలో ఉన్నది కేజ్రీవాల్, ఆ దందాలో ఉన్నది కేసీఆర్ కుటుంబం. ఈ రెండు పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగస్వామి ఉన్నాయి తప్ప నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా దొంగలకు సతిగట్టం, అవినీతి పరులను వదిలిపెట్టం. ఏడ దాక్కున్నా, ఏ ఫామ్ హౌస్ లో దాక్కున్నా, కాశ్మీర్ పోయి లోయలో దాక్కున్నా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తుంది భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. మన భారతదేశం కోరుతుంది ఖచ్చితంగా ఫిర్ ఏక్ బార్ మన మోదీ సర్కార్ రావాలని, మన నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన భారతదేశం కోరుతుంది. మన ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు మూడవసారి అయ్యేది కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని ఈరోజు అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనమందరం కూడా మన మెదక్ పార్లమెంట్ నుంచి, మన జైరాబాద్ పార్లమెంట్ నుంచి కూడా మనమందరం కూడా ఈ ఎంపీ అభ్యర్థులందరినీ కూడా
గెలిపించుకున్నట్టయితే మన ఎంపీతో పాటు ఈరోజు మన 7 నియోజకవర్గాలు కూడా మనం ఎంతో అభివృద్ధిలోకి తీసుకుపోవచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా రాబో 60 రోజుల్లోనే ఈ ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మెదక్ పార్లమెంట్ నుంచి మన మెదక్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గతంలో ఏదైతే మనం గెలిపించుకున్నామో ఈసారి కూడా దాన్ని రిపీట్ చేస్తూ భారీ మెజార్టీతో మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చూస్తున్నాం, మనం కరోనాలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు కరోనాలో మనందరినీ ఆదుకొని ఆ వ్యాక్సిన్ వేయడం ద్వారా మనం అందరం కూడా ఈ రోజు ఈ విధంగా ఉన్నాం. మనకు ఉచిత బియ్యం ఇస్తున్నాడు. ఎన్నో రకాలుగా కూడా ఈరోజు రవాణా సౌకర్యం అయితేనేమండి, ఇంకా రోడ్లు అయితేనేమండి, ఎన్నో రకాలుగా కూడా ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో కూడా ఈరోజు మనం 5వ స్థానంలో ఉన్నాం. ఈసారి మనం నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే మనం 3వ స్థానానికి వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మనం అందరం కూడా ఈరోజు ఓట్లు వేయనీకే మన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా కష్టపడి రాబో ఎలక్షన్ లో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటును గెలిపించుకోబోతున్నాం. అలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా పిఎం చేసుకోబోతున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ 60 రోజులు కష్టపడాలి. మన భారతదేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశ బిడ్డలపై కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి మేడారం మహాజాతర విజయవంతమైంది. 4 రోజుల్లో 1,40,00,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. నేటితో మేడారం జాతర ముగియనుండడంతో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్కువ సమయంలోనే జాతరకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. నిన్నటి వరకు 10,000 బస్ ట్రిప్పులు నడిచాయి. గుండె సమస్యతో వృద్ధురాలు, మరో యువతి జాతరలో మృత్యువాత పడ్డారని, మద్యం సేవించి జంపన్నవాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు వివరాలను వెల్లడించారు. చిన్న చిన్న ఘటనలు మినహా జాతర విజయవంతమైందన్నారు. అమ్మవార్ల వనప్రవేశం కాసేపట్లో జరగనుంది. వనప్రవేశం పూర్తయిన భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పారు. రేపటి వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. 4,000 మంది పారిశుద్ధ సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. జాతరకు నిధులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, కేబినెట్ మంత్రులకు సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు సీతక్క. గా నడిపిస్తూ ఈరోజు మన ఇంటి దైవాలైనటువంటి సమ్మక్క సార్లమ్మ సన్నిధిలోకి రావడం మాకు చాలా ఆనందదాయకం. వారు దాదాపుగా 20 సంవత్సరాల పైనుంచి దర్శనానికి వస్తున్నారు. లాస్ట్ దర్శనంలో కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబానికి, వారి ద్వారా జరపబడుతున్నటువంటి శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలకందరికి కూడా సుఖ సంతోషాలు ఉండాలని మరి మొక్కుకుంటూ వారిని మీతో ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతాం. సుధీర్, సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా ఈరోజు మేడారం గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ జాతరలో అన్ని తానై ఈ జాతరను చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా చేస్తున్న మా సీతక్క, మరి అదేవిధంగా సంబంధిత అధికారులు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అధికారులందరూ ఈరోజు హైదరాబాద్లో అనుకుంటున్నారు, ఇంతకు మునుపు ఎన్నడూ కూడా ఈ విధంగా కాలేదు. ఈసారి ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి కష్టం కలగకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వము, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మొత్తం అనుకుంటున్నారు. మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు ఈ జాతరని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లనే
నేను సమ్మక్క సారక్క జాతరకు రావడానికి కారణం ఏంటంటే, నాకు సంతానం లేకుండే 9 ఏళ్ళు సంతానం కలగలేనందుకు మళ్ళీ జాతర ఉన్నది సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోతే తప్పకుండా అవుతారు అనే ఒక మాట చెప్పినందుకు నేను ఆ రోజు ఈ జాతరకు వచ్చిన తర్వాత ఇగో ఈ పాప నెక్స్ట్ ఇయర్ ఈ పాప పుట్టింది. ఆమె ఇప్పుడు 22 ఇయర్స్ ఆమె. మరి ఆ నమ్మకంతోనే సమ్మక్క సారలమ్మల మీద ఉన్న గౌరవం అనుకోండి, ప్రార్థన అనుకోండి, పూజ అనుకోండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఎటువంటి కష్టం ఉన్నా కూడా వచ్చి జాతరను సందర్శించుకొని పోతాము. మరి అదేవిధంగా సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా సీతక్క గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరి ముందుకు సాగాలని చెప్పేసి నేను భగవంతుని ఈ ఇద్దరి దేవతల వనదేవతలను మరి అదేవిధంగా దేవతలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర మంత్రుల బృందం పవర్ ప్లాంట్ ను సందర్శించి బేగంపేట నుంచి హెలికాప్టర్లో విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు చేరుకున్నారు. వీరికి CMD రిజర్వ్ కలెక్టర్ హరిచంద్ర, SP చందనాదీప్తి స్వాగతం పలికారు. ముందుగా ప్లాంట్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం CMD గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో ప్రాజెక్ట్ పనులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందని రౌస్ గ్రూప్ ఆఫ్ పాఠశాల చైర్మన్ ప్రభాకర్ రావు పోల్సాని పేర్కొన్నారు. శనివారం కొండాపూర్ మండలం మాల్కాపురం శివారులోని రౌస్ స్కూల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రౌస్ గ్రూప్ ఆఫ్ పాఠశాల చైర్మన్ ప్రభాకర్ రావు పోల్సాని, CEO విధాన్ రావు పోల్సాని, గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ శిశేంద్ర ఘాష్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థుల క్రియేటివిటీ బయటపడుతుందని తెలిపారు. ఈ సైన్స్ ఫేర్ విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై నైపుణ్యాన్ని వెలికి తీయడం లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ వహించి చదవాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించడం గురువుల బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫేర్ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాటిని జిల్లా స్థాయికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాలపై గురించి
స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నిఖిల్, రంగరాజు, పాఠశాల సిబ్బంది సుష్మా దుబే, అవినాష్, కల్పన, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.